ఇదిగోండి చుక్కకూర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్. ఇప్పుడు మనం ఇవన్నీ చికెన్లో మనం ఇట్లా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి మనం ఇట్లాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ వేసుకొని మనం శుభ్రంగా చికెన్లో ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలు ఇవన్నీ కలిపి శుభ్రంగా ఉడకబడుతుంది. ఓకేనా? మూత పెట్టుకుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చిన్న గరిట 5 గరిటలతో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శుభ్రంగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. అంటే చికెన్ గోంగూర అనేది కామనే కాబట్టి ఇప్పుడు మనం వెరైటీగా ఏం చేస్తున్నామంటే చుక్కకూర చికెన్ వండుకుంటున్నాం అనమాట. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఒక నిమిషం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం మూత ఉల్లిపాయలు మగ్గినాయి లేదు చూసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి, బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, ముక్కలు ఇందులో శుభ్రంగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అన్నమాట ఈ చికెన్ అనేది. ఒక నిమిషం మనం మూత పెట్టుకుందామండి. కూర మగ్గిపోయిందో చూద్దామండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చుక్కకూర కలుపుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తరుక్కున్న చుక్కకూర,
ఒక నిమిషం మనం ఆకుకూర చుక్కకూర చికెన్ కలిసేంత వరకు లైట్గా కలుపుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుందాం. ముక్క ములిగేంత వరకు లైట్గా వాటర్. కొత్తిమీర, ఇంకా గరం మసాలాలు ఏం అవసరం లేదండి, ఫస్టే కలుపుకున్నాం కదా మనం. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇంకో నిమిషం మూత పెట్టుకుందాం. పర్ఫెక్ట్గా చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి చుక్కకూర చికెను అమోఘంగా ఉంది. దాని కాంబినేషన్ వచ్చేసి చపాతీ అండి, ఆనియన్స్, ఉల్లిపాయ, ఇది నిమ్మకాయ. ఓకేనండి, మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చుక్కకూర చికెను కాంబినేషన్ వచ్చేసి చపాతీ అండి. ఈ వంట కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.